ऐं ह्रीं श्रीं ललिताम्बायै नमः। ॐ ऐं ह्रीं श्रीं त्रिपुराम्बायै नमः। ॐ ऐं ह्रीं श्रीं जगदम्बायै नमः। ॐ ऐं ह्रीं श्रीं कमलाम्बायै नमः। ॐ ऐं ह्रीं श्रीं तेजोरूपिण्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं सम्पदकारिण्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं करुणानिलयायै नमः। ॐ ऐं ह्रीं श्रीं पालिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं शूलिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं शूलधारिण्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं परशिवकामिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं सर्वसिद्धिप्रदचक्रनिवासिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं विजयप्रसादिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं विश्वविनोदिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं कल्मषमोचन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं आश्रितरक्षिण्यै नमः। ఇప్పుడు చెప్పినటువంటి ఈ 16 నామాలు ప్రతిరోజు మనం చేసుకుంటే జీవితంలో మనకి కావాల్సినటువంటివి ఏమిటి, అక్కర్లేనివి ఏమిటి, మనం తెచ్చుకోవలసినవి ఏమిటి, త్యజించవలసినటువంటిది ఏమిటి అనేటువంటిది మొత్తము కేవలం 16 నామాలలో చెప్పబడి ఉన్నాయి. 16 అని అంటే 1, 6, 16 కదండి మనం అనుకుంటాము. అకార వర్గ అక్షరం అంటారు, అకారమాల అంటారు, అక్షరమాల నామము అనవచ్చు. అలాగే శ్రీ షోడశాక్షరీ విద్య, శ్రీ షోడశాక్షరీ విద్య అనేటువంటిది కూడా అందులో చెప్పబడి ఉన్నది. లాస్ట్ నామాలు మనం విన్నట్లయితే తేజోరూపిణ్యై నమః అని అందులో ఒక నామం చెప్పబడి ఉన్నది. అలాగే కల్మషమోచిన్యై నమః, కల్మషం అనేటువంటిది ఇప్పుడు ఉన్న కాలమానంలో ప్రతి మనిషికి ఒక ఆభరణం వలె, ఒక భూషణము వలె ఆ కల్మషం లోపల ఉంటూనే ఉన్నాయి. కల్మషం లేని మనిషి అనడానికి వీలు లేకుండా ప్రతి మనిషిలోనూ ఆ కల్మష బుద్ధి అనేటువంటిది. నటిస్తే ఎంతకాలం నటిస్తారు? బయటపడిపోతారు, ఎక్కువ రోజులు నటించలేరు. స్వతసిద్ధంగా జన్మతహాగా ఉండేటువంటి వాళ్ళకి కల్మషం రాదు. ఏదైనా ముఖం మీద చెప్పేటువంటి వాళ్ళకి కల్మషం రమ్మన్నా రాదు. ముఖ ప్రీతిగా మాట్లాడే వారందరూ కల్మషంతోటే ఉండి ఉంటారు. వాళ్ళు మొదట్లో కొన్ని రోజులు అతి వినయం ధూర్త లక్షణం అనేటువంటిది కూడా మనం వినే ఉంటాం. అయ్యయ్య రెండయ్య మహానుభావులు ఇంత గొప్ప వాళ్ళు రాగానే కాలు పెట్టేస్తుంటారు. అంటే ఏమిటి? నా దగ్గర ఎన్ని తప్పులున్నా మీరు క్షమించేసేయండి అని చెప్పి కాదు. మన ధోరణిలో, మన విధానంలో మనం ఉంటున్నామన్నప్పుడు ఎట్లా అయినా జుట్టు పట్టుకోవాలి. అంటే ఎంతటి నీచానికైనా దిగజారుతారు. ఇంకా ఉచ్చము నీచము అనేటువంటివి వదిలేస్తారు. ఉండదు. సంస్కారం అనేటువంటిది తొలగిపోతుంది, అసలు ఉండదు. లోభగ్రస్త హృదయం, జన్మ లక్షణం, ఈర్ష్య అనేటువంటివి ఈ 16 నామాల గురించి చెప్పబడి ఉన్నది. ఇదంతా అత్యంత జాగ్రత్తగా 16 నామాలని అర్థం చేసుకుంటూ 16 నామాలని కనుక ఒక్కసారి మీరు తెలుసుకోగలిగితే మన జీవితం అనేటువంటిది సంపూర్ణం కావాలి అంటే మనకి ఏది అవసరమో ఏది అనవసరమో అందులో చెప్పబడి ఉన్నది. ఆ అవసరం అయినటువంటి దాన్ని తీసుకుంటూ అనవసరం అయినటువంటి దాన్ని త్యజింపటం వలన
నిరోగ శతాయుష్కులై జీవించగలుగుతారు. అట్లా కాదండి, వాడు నా తర్వాత ఉద్యోగంలో చేరాడు, నాకన్నా ముందుకు వెళ్ళిపోయాడంటే నీ బ్రతుకంతే. మరి ఎంతసేపటికి కూడా ఎదుటి వారిని చూస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎదగాలనే విషయం మర్చిపోతున్నావు. ఎదుటి మనిషి మీద ఏడుస్తూ వాడెక్కడ బాగుపడిపోతున్నాడో, వాడెక్కడ నన్ను దాటి వెళ్ళిపోతాడో అనే ఉద్దేశంతో నీ ఉన్నత స్థితిని నువ్వు వదిలేశావు. కుర్తులో పడ్డ ఎలకలాగా, బావిలో ఉన్న కప్పలాగా నేను అక్కడే ఉంటాను, కానీ ఇంకొకరి ముందుకెళ్తే తట్టుకోలేనటువంటి స్థితి వచ్చి అధోగతి పాలయ్యేటువంటి స్టేజ్కి మనమే తెచ్చుకుంటున్నాం. కనుక కల్మషం అనేటువంటిది లేకుండా చైతన్య అని మనం అర్థం చేసుకోవడం. విజయప్రసాదన్యే నమః, విశ్వ వినోదన్యే నమః. ప్రపంచమంతయు కూడా చాలా చక్కగా ఉండాలి, ప్రతి పనిలోనూ కూడా నాకు విజయం కావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కల్మషం అనేటువంటి పదం ఎప్పుడైతే మన నుంచి దూరం వెళ్ళిపోతుందో అప్పుడు ఇటువంటివన్నీ కూడా మనకు వెతుక్కుంటూ వస్తాయి. మనం ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్ళక్కర్లా. ఎప్పుడైతే కల్మషం, కులుబ్ధం, కుట్ర, నర్మగర్భం ఇటువంటివన్నీ కూడా లోపల పెట్టేసుకుని బయటికి మాత్రం అయ్యో నమస్కారం అండి, చాలా ఉత్తమండి, రండి మంచివారండి అని మనం ఎప్పుడైతే అంటాము మనకే తెలుసు మనం ఎంత నీచమైన మనుషులు, ఎంత దరిద్రంలో ఉన్నామో, ఎంత నికృష్టమైన బ్రతుకుతున్నామో మనస్సాక్షికి మనకు తెలుసు. అంటే అలా ఒక మనిషితో మనం అలా మాట్లాడుతున్నామంటే మన నీచ బుద్ధి ఎంత ఉందో, మన ఎంత విధానమో మనకే తెలుసు. కానీ మనం ఎప్పుడు ఒప్పుకోలేము. ఎంతసేపటికి కూడా ఎక్కడి నుంచి చూసినా ఎదుటి మనిషి మీద ఎలా వేలెత్తి చూపించాలని ఆలోచిస్తున్నాను చెప్తే ఈ వేలు చూపిస్తుంది, 3 వేలు మన వైపు చూపిస్తున్నది. మన అంతరాత్మకు తెలుసుగా మనం ఏంటో, మన బ్రతుకులేంటో. కానీ ఎప్పుడైతే ఎదుటి మనిషి మీద నువ్వు నేరం చెప్పడం, ఉన్నది మాట్లాడటం వేరు, నేరం చెప్పడం వేరు. నేరం చెప్పటము అంటే కల్పించి మాట్లాడటం, ఉన్నది చెప్పడం నేరం కింద కాదు. వాస్తవాన్ని వివరించడం వేరు, నేరంగా పరిగణించడం వేరు. ఏ విషయం ఉన్నది ముఖాముఖిగా మాట్లాడటం వేరు. మహా అయితే ఏమవుతుంది, మనకు శత్రువులు ఎక్కువ అవుతారు. మనకి ఎంతమంది శత్రువులు పెరుగుతున్నారో మనం అంత ధర్మపరంగా ఉన్నట్టేగా. ఎప్పుడూ కూడా ఒక మనిషి ఎదుగుతున్నాడు, ధర్మంగా ఉన్నాడు అంటే ఇద్దరు పొగిడితే 10 మంది తిరుగుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ బ్రతికున్నంత కాలము కూడా ఆ స్థాయికి రాలేరు. కనుక తిడుతూ ఉంటే ఆ మనిషి ఆ తిట్లని చూసే, తిట్లని వినో మెంటల్గా అప్సెట్ అయిపోయి వాడు కింద పడిపోతాడు. అప్పుడు వీళ్ళకి ఆనందం, అప్పుడు వీళ్ళకి ఆనందం అనమాట. కనుక ఎప్పుడూ కూడా మనం ఎదుగుతున్నాము అంటే మనకు శత్రువులు తయారవుతున్నారు, మన మీద అపనిందలు వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మనం ఎదుగుతున్నామనో వాళ్ళని దాడుతున్నామనేటువంటి ఒక లోపల భయం. దాన్నే కల్మషము అంటారు. మనకు ఎలా ఉంటుందంటే, మనకు ఎవరైనా బాగా గొప్పవాడు మనకు పరిచయం అయితే బాగుంటుంది అని మనం అనుకుంటాం. మన పక్కన ఉన్నవాడు, మన ఇంట్లో ఉన్నవాడు, మనకు బాగా తెలిసినవాడు, అప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి వాడు ఏ కారణం చేతనే ఎదుగుతున్నాడంటే అప్పుడు మన కుళ్ళు బుద్ధి మొత్తం బయటపడుతుంది కదా. కాబట్టి 3 విషయాలు మనకుండి, మన ఇంటికి ఎవరైనా వస్తే అడగకుండా మన ఇంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆడవాళ్ళకి పాపం చెప్పుకుంటే బాధ తీరుతున్న వాళ్ళు అనుకుంటారు, మా అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చినాయండి, మా అమ్మాయికి 35 వచ్చినాయండి, ఇంకా పెళ్లి కాలేదండి. నేను అడిగారా, నేను ఇంటికి వచ్చి మీ అమ్మాయికి పెళ్ళి అయిందా లేదని అడగలేదు కదా. మనం ఎందుకు బాధ? పోనీ విన్న వాళ్ళు ఉరికే ఉంటారా? కులుబ్ధం మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఏదైతే మన దగ్గర లేదో, ఓహో అది నీ దగ్గర లేదా అని వాళ్ళ యొక్క పాశవికమైనటువంటి ఆనందం ఎంత లోపల ఉంటుందో మొత్తం కూడా బయట పెడుతూ మొహంలో మాత్రం ఒక బాధను చూపించుకుంటూ, అది ఏదైతే మన దగ్గర లేదో, ఏ రకం మీద మనం బాధపడుతాం దాన్ని చూపించే రకాలు ఉన్నారు. కనుక మనం ఎంత ఎవరితోటి వేలు పెట్టి చూపించుకుంటూ ఉంటామో మొదట్లో కష్టపడతాం, మనం ఖచ్చితంగా కష్టపడతాం. కొంతకాలం నీలాపనిందలు మోస్తాం, తింటానికి కూడా మనం దొరకపోవచ్చు ఒక స్థితిలో. కానీ ఆ తర్వాత ఆ అమ్మవారు మనల్ని పెట్టుకునేటువంటి సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం
ఏనుగు అంత ముద్ద తింటే అంత అన్నం కింద పడిపోతుంది. దానికోసం ఏనుగు ఆలోచించదు. కొన్ని లక్షల చీమలు తిని బ్రతికేస్తాయని వదిలేస్తుంది. అటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే కొన్నిటిని మనం వదులుకొని ఈ 16 నామాలని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉంది, ఇది ఎంతవరకు జీవితానికి ఉపసంహారం, జీవితానికి ఉపయోగం, మనం సంహరించుకోవాల్సిన విషయాలు మన మనసులో ఏమున్నాయి, తెచ్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అనేటువంటి విషయం జాగ్రత్తగా తెలుసుకొని ఈ 16 నామాన్ని రోజు ఒక్కసారి ఎట్లా అర్చనగా అమ్మవారికి ఆరాధన చేయండి. మీ దగ్గర నుంచి తీసేయవలసినవన్నీ తీసేసి కావాల్సినవన్నీ కూడా అమ్మవారు అందజేస్తుంది. ఓం శ్రీ మహాగణాధిపతి నమః.